ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి మీకు. ఇది మాత్రం నిజంగా ఒకరి జీవితంలో జరిగిన విషయం. ఎందుకంటే ఈ వీడియో అమూల్యమైన వీడియో అని చెప్పొచ్చు. మన లైఫ్‌లో మనం ఎదుర్కొనే కొన్ని వ్యాధులకి మనం గురయ్యి, ఆ వ్యాధుల నుంచి కొన్ని సంవత్సరాల పాటు ఆ మందులు వాడుతూ అయినా సరే జబ్బు తగ్గక ఉన్న ఆస్తి మొత్తం కోల్పోయి అప్పుల పాలయ్యి ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఇది ఎందుకంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యంగా నిరుపేదలలో జరిగే సమస్య ఇది. మనకి అనుకోకుండా పెద్ద జబ్బొస్తే ఆ జబ్బు నుంచి మనం ఏ విధంగా బయటపడాలో ఏంటో తెలియక అప్పుల పాలయ్యి ఆస్తులు మొత్తం అమ్ముకొని ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అమ్మేసి కూడా అయినా సరే డబ్బులు సరిపోక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఈ ప్రపంచం మొత్తం మీద కూడా. అందుకనే మీకు ఒక నగ్న సత్యం అనేది జరిగిన మా ఫ్రెండ్కే జరిగింది ఆయన జీవితంలో విషయాన్ని చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు మాత్రం చూడటానికి ప్రయత్నించండి. ఎందుకంటున్నానంటే ఇది మన జీవితంలో ముఖ్యమైన ఒక వీడియో కాబట్టి అందరికీ ఒక అమూల్యమైన ఇన్ఫర్మేషన్ అందాలన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నానండి. దయచేసి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఎందుకంటే కేవలం ఇది ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి సంబంధించిన వీడియో కాబట్టి మీరే కాకుండా మీ స్నేహితులకు, బంధుమిత్రులకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను. చివరి వరకు మాత్రం చూడటానికి ప్రయత్నించండి. అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మా ఫ్రెండు అంటే బిల్డింగ్లు కాంట్రాక్ట్ అనేది అలా చేసుకుంటూ ఉండేవాడు. కానీ అతనికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే అతను ఒక్కడే పనిచేసేవాడు. ఎంత పనిచేసినా కానీ ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉండేవి. ఎందుకంటే పిల్లలకు కానీ, లేకపోతే అతని భార్యకు కానీ, లేకపోతే తల్లిదండ్రులకు కానీ, అతనికి కానీ ఏదో 4 డబ్బులు వెనకాలేసిన వెంబటే ఏదో ఒక వాళ్ళ ఇంట్లో పడే బాధలు చూశాను కాబట్టి నా కళ్ళారా నేను చూశాను కాబట్టి చెప్తాను. సరే, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి కామెర్లు వచ్చిన తర్వాత అంటే అతనికి పిల్లలంటే తర్వాత భార్య అన్నా పిల్లలన్నా చాలా ప్రాణం అన్నమాట. ఎవరికి ఏం జరిగినా కానీ అతను భరాయించలేడు. అసంటే మనస్తత్వం గల మనిషి అనమాట. చాలా మంచోడు. సరే, ఒక రోజున ఏమైందంటే జ్వరం తగిలింది అబ్బాయికి. తర్వాత భార్యని ఇచ్చి హాస్పిటల్ పంపించాను. ఇతనికి ఏదో వర్క్ ఉండబట్టి ఆయన వెళ్ళలేకపోయాడు. సరే, భార్యను హాస్పిటల్కి పంపించిన తర్వాత ఇతను మంచి వర్క్లో ఉన్నాడు అనమాట. అంటే ఇతను వర్క్లో ఉన్నా కానీ వర్క్ చేస్తున్నా కానీ ఈ ధ్యాస మొత్తం ఎవరి మీద ఉందంటే ఈ అబ్బాయి మీదే ఉందన్నమాట. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉన్నాడు పిల్లగాడు, మా అబ్బాయి తర్వాత హాస్పిటల్కి వెళ్ళింది కదా, ఏమంటారు ఏందో అని చెప్పేసి ఇక్కడ పనిచేస్తూనే వాళ్ళ అబ్బాయి మీద చేస్తుంది. తర్వాత ఇతని భార్య హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు రక్త పరీక్ష రాసిన తర్వాత దాంట్లో కామెర్లు అన్న సంగతి ఆమెకు చెప్పింది అనమాట. డాక్టర్ ఏమేం చేసిందంటే వెంటనే అతనికి ఫోన్ చేసింది మా ఫ్రెండ్కి. ఏమండి అంది. ఏంటి ఏం జరిగింది ఏమన్నాడు డాక్టర్ గారు అంటే అబ్బాయికి కామెర్లు వచ్చిందని చెప్పేసి సడన్గా చెప్పింది అనమాట. అంటే ఆమె భయపడుతూ కొద్దిగా చెప్పేది మెల్లగా చెప్పకుండా అతనికి ఏం చేసిందంటే గట్టిగా చెప్పింది అనమాట. మన అబ్బాయికి కామెర్లు అట్టండి అట్లాగా కంగారుగా చెప్పేలాడికి అది ఫోన్లో అతను ఆ మాట విన్నమ్మటే ఇతను షాక్ గురయ్యాడు. మా ఫ్రెండ్ షాక్ గురిన తర్వాత అవునా అని చెప్పి ఇతను షాక్ గురైంది అనమాట. ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఆమె చెప్పేలాడికి అప్పటికే ఇతనికి ఈ అబ్బాయికి ఏం జరిగిందో ఏమంటారో అని చెప్పి అంటే పరీక్షలలో ఏం తెలియదో అనుకుంటూనే ఆలోచిస్తుండగా ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళ భార్య సడన్గా చెప్పేలాడికి ఇతను షాక్ గురైపోయి అవునా అని చెప్పేసి ఇతను కూడా ఫోన్లో కంగారుగా మాట్లాడేలాడికి అప్పుడు స్టార్ట్ అయింది ఆయనకి. అతని బ్రెయిన్లో ఎడం పక్క ఇలా మెసలటం స్టార్ట్ అయింది. ఆ క్షణం నుంచి స్టార్ట్ అయిన తర్వాత సరే నేను ఇక్కడ ఓనర్ గారికి చెప్పేసి నేను బయలుదేరి వస్తున్నా అని చెప్పిండు. అతనికి ఏం కాలే. కానీ ఎప్పుడైతే ఆమె సడన్గా చెప్పిందో ఇతను షాక్ గురై నెమ్మటే ఈ పక్క ఎడం చేతి పక్క ఇలా మెసలటం స్టార్ట్ అయింది. అంటే మనకి ఏదన్నా తలలో ఏదన్నా పురుగు ఇలా పాకితే ఏ విధంగా అనిపిస్తూ ఉంటుందో ఆ విధంగా ఆ మెసలటం స్టార్ట్ అయిన తర్వాత ఇతను అనుకుంటాను కదా వర్క్ చేస్తాను కదా చెమట ఏమన్నా కారిందేమని చెప్పేసి ఇలా తుడుచుకొని చూస్తాడు. కానీ అక్కడ చెమటేం లేదు. అరే చెమటేం లేదు ఏంటి తలలో ఏదో మెసిలినట్టుంది కదా అనుకున్న తర్వాత సరే దీని సంగతి తర్వాత చూద్దామని చెప్పి అనుకున్నాడు.
అతను వెంటనే ఓనర్ గారికి చెప్పి బండి వేసుకొని హాస్పిటల్ కాడికి వెళ్తాడు. హాస్పిటల్ కాడికి వెళ్తూనే ఉండు, ఆ మెసిలేది ఒక్కసారి స్టార్ట్ అయ్యి తల్లో అసలు గ్యాప్ లేకుండా మెసులుతూనే ఉంది. ఏదో పురుగు బాకినట్టుగా అనిపిస్తూనే ఉంది. అలాగా అనిపిస్తూ ఉంటే సరే ఇతని మీద కన్నా ముందల అబ్బాయి ఎలా ఉంటాడని చెప్పి ఆ ఆలోచన మీదే హాస్పిటల్కి వెళ్ళిండు. డాక్టర్ గారిని కనుక్కుండు, కామెర్లని చెప్పారు, తగ్గిపోతాయి అని చెప్పారు. సరే అతను ఏం చేసిండంటే ఓకే అని చెప్పేసి మందులు వాడిండు. వాళ్ళ అబ్బాయికి కూడా కామెర్లు తగ్గకపోతే చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ ఇతనికి మాత్రం ఈ తల్లో మెసిలేది మాత్రం ఆ రోజు స్టార్ట్ అయింది, తగ్గలే. సరే ఆ నైట్ ఏం చేసిందంటే ఇంటికి వచ్చిండు, ఆలోచిస్తూనే ఉండు, అరే అబ్బాయికి ఎలాగైంది కదా, ఏంటి ఎలా తగ్గిద్ది, అసలు కామెర్లు అంటే మన లివర్కి గబుక్కున డ్యామేజ్ అయితే ఎట్లా పరిస్థితి అని చెప్పి అనుకుంటూనే అతను అదే ఆలోచన మీద ఉన్నాడు. అసలు ఆలోచన మొత్తం కూడా వీళ్ళ అబ్బాయి గురించే. సరే తర్వాత ఏం జరిగిందంటే అట్లాగా అనుకుంటూనే భోజనం చేసిండు, ఇక పండుకున్నాడు. కరెక్ట్గా మధ్యరాత్రికి అతను గుండె ఆగిపోయింది. గుండె ఆగిపోయింది, ఊపిరి సడన్గా ఆగిపోయింది. సడన్గా లేచి కూర్చోండు. అంటే ఈ గుండె అనేది కొట్టుకునేది 1-2 సెకండ్లు అలా ఆగిపోయింది. ఊపిరి అనేది ఎంతగానో పీల్చినా కానీ రావట్లేదు. అలా పండుకున్న వ్యక్తి అనేది లేచి కూర్చొని వాళ్ళు ఊపిరి లాక్కున్న తర్వాత మళ్ళీ గుండె కొట్టుకోవడం స్టార్ట్ అయింది. అప్పుడు అనుకోండు ఏంటి, పక్కనే భార్య ఉంది. భార్య ఉన్న తర్వాత ఆమె లేపిన తర్వాత ఏంది ఇలా జరిగింది, ఏంటి నాకు ఇలా ఊపిరి అనేది ఆగిపోయింది, ఎప్పుడు లేదు ఇలా ఊపిరి అనేది ఆగిపోయిందంటే, మీరు ఏదో ఊరికే ఆలోచిస్తా ఉన్నారు, ఆలోచనల మీద అలా జరిగింది ఏమంటే సరే అని చెప్పేసి పండుకున్న తర్వాత ఇతను మాత్రం ఇదే ఆలోచన మీద ఉన్నాడనమాట. తండ్రి మన కొడుకు గురించి ఆలోచిస్తాడు, ఇతను గురించి ఆలోచించుకుంటాడు. సరే ఆలోచించుకొని ఏం చేసిందంటే సరే ఏమైనా గ్యాస్ ఫామ్ అయింది, గ్యాస్ ఫామ్ అవటం వల్ల ఒకవేళ గట్టిగా పట్టేసిందేమో, అందువల్ల అలా జరిగిందేమో అనుకోండి. కానీ ఆ రోజు ఉదయం ఎప్పుడైతే తలలో మెసలటం స్టార్ట్ అయిందో ఇతనికి మాత్రం తగ్గలే. అది కంటిన్యూగా ఆ తలలో మెసులుతూనే ఉంది. సరే తెల్లారిన తర్వాత మళ్ళీ అబ్బాయిని ఖమ్మం హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఖమ్మం హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అతను సరే అక్కడ డాక్టర్ గారు పరీక్షించి కొన్ని మందులు రాసిచ్చారు. మందులు రాసిచ్చిన తర్వాత మళ్ళీ ఇతను మళ్ళీ ఈ సొంత ఊరికి వచ్చేసిన తర్వాత వీళ్ళ అబ్బాయికి ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూనే ఉండు. కానీ ఆ రోజున స్టార్ట్ అయిన ఈ మెసలటం అనేది గ్యాప్ లేకుండా మెసులుతూనే ఉంది. ఇతను అశ్రద్ధ చేస్తాడు. ఎందుకంటే అశ్రద్ధ చేసేది ముందాలేలా అతని కొడుకు ఆరోగ్యం అనేది కుదుట పడదా ఎట్లుంటుంది ఏందని చెప్పి. సరే ఆ నైట్ మళ్ళీ నెక్స్ట్ రోజు ఏమైందంటే మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా పండుకున్న తర్వాత కరెక్ట్గా 10ంటికి ఏమో పండుకున్నారు. 11ంటికి మళ్ళీ గుండె సడన్గా ఆగిపోయేలాంటికి సడన్గా మళ్ళీ లేచిండు అనమాట. మళ్ళీ ఊపిరి పీల్చుకోండు, గుండె ఈ హార్ట్ అనేది మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ అయింది. భయం వేసింది ఆయనకి. ఇంకా ఫస్ట్ రోజు గ్యాస్ ఫామ్ అయ్యే ఒక కాలు వచ్చిందేమో అనుకోండు, రెండో రోజు కూడా ఎలా వచ్చింది ఏందా అనుకొని ఆలోచిస్తూ మళ్ళీ పండుకోండు. ఆ నైటు మళ్ళీ అర్ధరాత్రికి ఆగిపోయింది. మళ్ళీ లేచిండు, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. తర్వాత మళ్ళీ పండుకోండు, మళ్ళీ తెల్లదామని కరెక్ట్గా 4ంటికి ఆగిపోయింది. ఇక లేచిండు, ఇక నిద్రపోలే. భయం వేస్తుంది. నైట్ పూట పండుకుంటే ఊపిరి ఆగిపోతుంది, ఏం చేయాలని చెప్పి భయం వేస్తుంది ఆయనకి. గుండె దడదడ కొట్టుకుంటుంది ఒక పక్క. ఇటో కొడుకుని చూసుకుంటుండు, ఇతని గురించి కూడా ఆలోచించుకుంటుండు, ఏంటి ఇలా ఆగిపోతుంది, ఏంటి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే దీనికి పరిష్కారం దొరికింది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ అనుకుంటాం. సరే 3వ రోజున ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. అతనికి ఏదో అర్జెంట్ పని ఉంటే వెళ్ళిపోయాడు. ఆ వర్క్ చేసుకొని తర్వాత ఇంటికి వచ్చేసాడు. కానీ ఈ తల్లో మెసిలేది మాత్రం కంటిన్యూగా నడుస్తూనే ఉంది. ఆ రోజున స్టార్ట్ అయింది, కంటిన్యూగా గ్యాప్ లేకుండా నడుస్తూనే ఉంది, అంటే మెసులుతూనే ఉందన్నమాట. సరే ఏం చేసిండంటే ఇక మళ్ళీ ఆ నైట్ కూడా 3వ రోజు నైట్ మళ్ళీ ఒక 10ంటి ప్రాంతంలో అన్నం తినేసేసి 10ంటి ప్రాంతంలో మళ్ళీ శుభ్రంగా పండుకున్న తర్వాత మళ్ళీ ఇతని అబ్బాయి గురించి ఆలోచించుకుంటుండు. ఇతని గురించి కన్నా ఇతని అబ్బాయి గురించి ఆలోచించుకుంటాడు. ఆ రోజున 10ంటి ప్రాంతంలో పండుకుంటే కరెక్ట్గా కన్ను అలా అంటుకుందో లేదో మళ్ళీ సడన్గా ఆగిపోయింది బిడ్డ. సడన్గా అలా ఆగిపోయింది, ఈయనకి తెలియబడుతుంది, లెగుతుండు, ఊపిరి పీల్చుకుంటుండు, బతుకుతాడు. అట్లా మళ్ళీ పండుకుండు, మళ్ళీ లేచిండు. మళ్ళీ ఎంతసేపు నిద్ర ఆఫ్ చేసుకుంటాం మనం, ఎవరో ఆఫ్ చేసుకోలేరు కదా. ఆలోచించుకుంటుండు, ధైర్యం మీద అలాగే పండుకుంటుండు, మళ్ళీ లేచిండు, మళ్ళీ పండుకుంటుండు, మళ్ళీ గుండె ఆగిపోయింది. ఇట్లా కంటిన్యూగా 3వ రోజు నైట్ 30 సార్లు ఆగిపోయింది గుండె.
ఇతనికి భయం వేసింది. అప్పటికే సరిగ్గా పండుకోక 3 రోజులు అయిపోయింది. ఇక లాభం లేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిందే, ఇదేదో పెద్ద జబ్బు వచ్చింది నాకు అని అనుకోండు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిండు. అతనికి కొద్దిగా ఫ్యామిలీ డాక్టర్ లాగా ఉంటాడు ఆయన. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ విషయం మొత్తం చెప్పిందనమాట. చెప్పిన తర్వాత ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, పరీక్షలు ఏం చేయలేదు కానీ డాక్టర్ గారికి అర్థమైపోయింది, ఇలాగా తల్లో మెసులుతుందండి ఎడం చేతి పక్క. అకస్మాత్తుగా మా ఆడవాళ్ళు ఇలా ఫోన్ చేసి మా అబ్బాయికి బాగాలేదని వెళ్ళాడికి అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. నేను కొద్దిగా షాక్ గురైన ఒక క్షణం నుంచే నాకు తల్లో మెసలటం స్టార్ట్ అయింది సార్ అని చెప్పింది. ఈ డాక్టర్ గారు ఏం చేసిందంటే ఒకటే మాట అన్న ఆయన, పరీక్షలు చేయడానికి దానికి సంబంధించిన పరీక్షలు ఇక్కడ లేవు, నువ్వు హైదరాబాద్లో పలానా హాస్పిటల్కి వెళ్ళిపో, అక్కడికి అవసరమైతే నీకు ఫోన్ చేసి చెప్తా, అక్కడికి వెళ్ళిన తర్వాత నా పర్సనల్ నెంబర్ ఇస్తాను నీకు, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయి, ఫోన్ చేసిన తర్వాత అక్కడ ఎలా ఉంది ఏందని చెప్పేసి నేను కనుక్కుంటే అవసరమైతే నేను ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. సరే అని చెప్పిండు. ఇతను కొంత డబ్బులు అనేది సమకూర్చుకొని నైటే వెళ్ళిపో అన్నాడు. వాళ్ళ బంధువులు కూడా వచ్చారనమాట డాక్టర్ గారి దగ్గరికి. అదే రోజున బంధువులు భార్య వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఏం చెప్పిందంటే డాక్టర్ గారు, ఇతను పండుకున్న తర్వాత ఊపిరి ఆగిపోతుంది, ఆ ఊపిరి ఆగిపోయిన క్షణంలో ఇతను లేచి కూర్చోకపోతే మాత్రం ఊపిరి పీల్చుకోలేడు, గుండె ఆగిపోయింది అని అన్నాడు. అనేలాంటికి వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు అనమాట. సార్ ఇదేమన్నా హార్ట్ అటాక్ లాంటిదా అన్నాడు. ఇది హార్ట్ అటాక్ కాదు, కానీ ఇతను కానీ లేచి కూర్చోకపోతే ఈ గుండె అనేది ఆగిపోయింది, 50,000 మందిలో ఒకరికి వస్తుంది ఈ జబ్బు, మీరు తొందరగా ఏం ఆలోచించుకోకుండా మీరు హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్పాడు. వెంటనే ఏం చేసిందంటే ఇతను పట్టుకొని హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రథమ పరీక్షలు మొత్తం చేసిన తర్వాత ఇతనికి ఆ వ్యాధి అనేది అప్పుడే స్టార్ట్ అయిందని చెప్పారు అన్నమాట డాక్టర్. చెప్పేలాడికి అక్కడే 3 రోజులు దాకా ఉన్నారు. ఎందుకంటే కొన్ని పరీక్షలు చేయడానికి ఒక 3 రోజులు దాకా ఉన్నారు. ఆ పరీక్షలు మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ డాక్టర్లు ఒక నిర్ణయానికి వచ్చి, ఇది తగ్గాలి అంటే మాత్రం చాలా టైం పట్టింది, ఇప్పుడే నీకు స్టార్ట్ అయింది ఈ జబ్బు, ఇది తగ్గాలంటే కనీసం ఒక 2 సంవత్సరాలు టైం పట్టిద్దని చెప్పారు మా డాక్టర్. చెప్పేలాడికి సరేలే అని చెప్పేసి అక్కడ 3 రోజులు దాకా ఉండి ఆ మందులు తీసుకొని పరీక్షలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసారు. 15 రోజులకు ఒకసారి రమ్మన్నారు. ఓకే సార్ అన్నారు. సరే ఇంటికి వచ్చేసిన తర్వాత 15 రోజుల దాకా కంటిన్యూగా మందులు వాడుతూ ఉంటే ఈ గుండె అనేది ఆగిపోవటం లేదనమాట. అమ్మయ్య ఈ యొక్క 15 రోజులు నీకు కంటార పండుకున్నారా బాబు అనుకోండి. ఎందుకంటే అసలు మందులు అనేది ఇంతకుముందు వాడినప్పుడు గుండె ఆగిపోయేది. ఈ మందులు వాడుతున్నాయి కదా, గుండె ఆగిపోవట్లేదు, మనం ఎట్లా పండుకుంటున్నాం ప్రశాంతంగా అలాగే పండుకుంటున్నాం, ప్రాణానికి హాయిగా అనిపిస్తుంది, మంచిగా ఉంది. సరే 15 రోజులు కూడా మందులు వాడిండు, 15 రోజులు ఉన్న మందులు మొత్తం అయిపోయినాయి. తెల్లారి వెళ్దాం అనుకోండు, ఆ రోజున మందులు లేవు, అయిపోయినాయి. నెక్స్ట్ రోజు వెళ్దాం అనుకోండు, ఒక్కరోజు మాత్రం మందులు లేవు. ఏ రోజు అయితే మందులు అయితే లేవో ఆ రోజున మందులు లేవన్నమాట. తెల్లారి వెళ్దాం అనుకోండి కాబట్టి ఈరోజు మందులు లేవు. ఆ రోజున పండుకున్నాడు, కరెక్ట్గా 12-1 గంట ప్రాంతంలో మళ్ళీ ఊపిరాగిపోయి మళ్ళీ సడన్గా లేచిండు. ఒళ్ళంతా సిరిసేమట్లు, చలికాలమే మళ్ళీ అది, ఒళ్ళంతా సిరిసేమట్లు, ఆయాసపడుతుండు. అరే ఏంటి ఇన్ని రోజులకు నేను మందులు అన్నా కానీ మళ్ళీ ఇలాగైంది ఏంటి, ఎన్ని పరీక్షలు చేయించా, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టించా, హైదరాబాద్ లెవెల్లో వెళ్ళే హాస్పిటల్కి, ఇంకంతకన్నా ఈ పెద్ద హాస్పిటల్కి ఏం వెళ్ళాలి నేను అని చెప్పి ఆలోచించుకొని ఇంకా లాభం లేదు, ఈ మందులు వాడుతూ ఉంటేనే ఆ ఊపిరి అనేది ఆగట్లే, మందులు ఒక్కరోజు కానీ వాడకపోతే ఊపిరి అనేది సడన్గా ఆగిపోతుంది నిదట్లో. ఇక లాభం లేదనుకోండు, పండుకోలే గా నైటు, మళ్ళీ ఇంకెన్నిసార్లు ఆగిద్దు అని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయింది. తెల్లారి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇది సంగతి సార్, మరి నేను ఒక్కరోజు కానీ మందులు కానీ వాడకపోతే, ఒక్కరోజు కానీ మందులు అయిపోయిన తర్వాత ఒక్కరోజు నా దగ్గర మందులు లేవు సార్, వద్దాం అనుకున్నా ఏదో పని మీద ఆగిపోయిన తర్వాత ఈ మందులు అనేది నేను వాడలేకపోయా, అక్కడ మందులు లేవు కాబట్టి వాడలేకపోయా అని చెప్పలేడు. నువ్వు గ్యాప్ లేకుండా నేను వాడమనే నాలు నువ్వు వాడాలి, ఈ జబ్బు తగ్గిపోయేదాకా నువ్వు వాడాల్సిందే, ఒక్కరోజు గ్యాప్ ఇచ్చినా మందులు లేకపోతే ఈ ఊపిరి అనేది ఆగిపోయిందని చెప్పిండు. చెప్పిన తర్వాత ఇక ఒకసారి ఒక్కరోజు వాడకపోతే ఊపిరి ఆగిపోయిందిగా, ఇక బుద్ధి వచ్చింది, వామో ఇక లాభం లేదు, ఏం చేయాలి, ఇక మందులు అనేది ఏ రోజు కూడా గ్యాప్ లేకుండా వాడాల్సిందే అనుకోండి. వచ్చిండు తిరిగి దగ్గర 2 సంవత్సరాలు పైకే వాడాలని చెప్పారు కదా. హైదరాబాదు డాక్టర్లు ఒక పావుల వంతు తగ్గించారు. ప్రస్తుతం 15 రోజులకి మందులు రాసి ఇచ్చేవాళ్ళు, ఒక్కరోజు వాడకపోతే ఆ రోజు వచ్చేసేది. ఉండంగా కొద్దిగా మళ్ళీ కొన్ని రోజులు ఎగస్ట్రా గడిచిపోయినాయి అంటే మాత్రం ఊపిరి ఆగిపోయేది, కానీ పూర్తిగా అయితే తగ్గలే. సరే ఈ లోపుకి ఏమైందంటే మందులు వాడుతున్నాడు కంటిన్యూగా, ఈ లోపుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా అనేది విజృంభిస్తుంది అన్నమాట.
ఎక్కడ పడితే అక్కడ చనిపోవటాలు, ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్కరికి కూడా వ్యాపించటాలు. అసలు మనిషికి మనిషి ఒక 10 అడుగుల దూరంలో అంత గ్యాప్. డాక్టర్లు పేషెంట్కి చూడాలన్న భయమే, పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్న భయమే. ఆ టైం వచ్చేసింది అనమాట. రాష్ట్రం మొత్తం కూడా లాక్డౌన్ పడిపోయింది. అతను ఉన్న ఏరియాలలో ఎక్కడ పడితే అక్కడ కరోనా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లే. అతని మందులు ఆగిపోయినాయి. అతను ఉన్న ఏరియాలలో ఎక్కడ పడితే అక్కడ కరోనా ఉంది. ఎవరింటికి కూడా రానిట్లా, ఎవరి ఇంటికి రానిట్లేదు. ఏ హాస్పిటల్కి వెళ్దామన్నా వెహికల్స్ లేవు. ఎక్కడికి పోదామన్నా డాక్టర్లు కూడా ఎక్కువ కరోనా పేషెంట్లు చూస్తున్నారు, కానీ ఇసంటి వేరే పేషెంట్లు చూడటం చాలా కష్టమైంది. ఇతను చూసేది ఎక్కడ, ఇతనికి హైదరాబాద్కి మ్యాక్సిమం ఒక 400 కిలోమీటర్ల దూరంలో ఉండే. ఇతను హాస్పిటల్ పేరు మీద ఎందుకు చెప్పట్లేదంటే నాకు తెలుసు, కానీ హాస్పిటల్ పేరు చెప్పకూడదనే ఉద్దేశంతో చెప్పట్లేదు. సరే, తీరా ఏమైందంటే ఇతను మరి మందులు అయిపోతే ఇతను ఊపిరి ఆగిపోయింది. ఏం చేయాలనుకున్న టైంలో ఇంకొక 3 రోజులు మాత్రమే మందులు ఉన్నాయి. ఆ 3 రోజులు కానీ మందులు అయిపోతే ఊపిరి ఆగిపోయింది అన్న సంగతి నాకు తెలుసు. మరి అప్పుడు నెల 15 రోజులు, నెల 2 నెలల దాకా లాక్డౌన్ పడిపోయింది. ఈ 3 రోజులకు ముందాలే నేను ఏం చేయాలి అనుకుంటాను. ఏం చేయాలి, ఇక్కడ డాక్టర్లు పనిచేయరని చెప్పేసి ఇక్కడ డాక్టర్లే చెప్పారు. మరి నేను హైదరాబాద్ వెళ్ళాలంటే వెహికల్స్ లేవు, వెళ్ళే పరిస్థితి లేదు. పోలీసు మన ఎక్కడ పడితే అక్కడ కర్ఫ్యూలు, ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ అనేది రాకుండా ఆఫ్ చేసేస్తున్నారు. ఆ టైంలో మందులు దొరక్క ఎంతమంది చనిపోయారు అన్న సంగతి మనం టీవీలో చూసే ఉంటాం. ఇతని పరిస్థితి అనేది ఏమిటో అర్థం కావట్లే. అసలు ఏ మందులు వాడాలన్నా ఇతనికి భయం వేస్తుంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది. అది ఒక హైదరాబాదులో తప్ప ఆ వైద్యం తెలిసిన వాళ్ళు ఇక్కడ లేరనమాట. ఇతను ఉన్న ఊర్లో లేరు, ఇంకెక్కడ ఊరు లేరు. అంటే దగ్గర దగ్గర ఒక 5-6 జిల్లాలు దాటిపోయిన తర్వాతే అంత పెద్ద డాక్టర్లు ఉన్నారు. ఇతనికి ఏం అర్థం కాక ఆలోచిస్తుండు, సరే ఏం చేస్తే మంచిదా, ఏం చేస్తే మంచిదా అని. అప్పుడు ఆ లాక్డౌన్ టైంలో ఒక గంట సేపు దాకా రిలీఫ్ ఇచ్చేవాళ్ళు అనమాట. జనాలు మార్కెట్కి రావటం, మన కొద్దిగా కూరగాయలు అవి తీసుకోవటానికి కొద్దిగా జనాలు రిలీఫ్ ఇచ్చేవాళ్ళు. జనాల్ని కొద్దిగా ఒక గంట సేపు పాటు పోలీసు వారు అప్పుడే కొద్దిగా అనుమతి ఇచ్చారన్నమాట. ఏది ఒక గంట సేపు వారు మన 10 నుంచి 11 దాకా కూరగాయల మార్కెట్కి వచ్చి జనాలు మొత్తం కూరగాయలు అవి తీసుకునే ఒక టైం అనేది ఒక గంటలు ఇచ్చేటోళ్ళు. ఈ గంటలో ఇతను ఏం చేయాలి అని అనుకున్న తర్వాత ఆలోచిస్తుండు. ఆలోచించి అప్పుడు ఏం చేసిందంటే, దీనికి ఇంగ్లీష్ మందులు అంటే ఇక్కడెక్కడ కుదరదు, హైదరాబాద్ పోవాలి. ఇక్కడ నేను వెళ్ళే పరిస్థితి లేదు, నన్ను ఎవరు పంపిరు, ఎవరు తీసుకెళ్ళాలి, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటారు. ఆయుర్వేదం మందులు వాడితే మంచిదేమో అనుకోండి, కానీ అక్కడ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఆయన ఉన్న ఏరియాలలో. సరే, హోమియోపతి మందులు ఎందుకు వాడకూడదు అని ఆలోచన వచ్చింది ఆయనకి. హోమియోపతి టీవీలలో అప్పుడప్పుడు వింటూ ఉండేవాడు. హోమియోపతి మందులు ఎందుకు వాడకూడదు అని ఆలోచించుకోండి. ఒక 3 రోజులైతే ఈ మందులు అయిపోతాయి, ఇంగ్లీష్ మందులు. సరే, వెళ్ళిపోయాడు. ఏదైనా హోమియోపతి మందులో ఎంత బలం ఉందో చూద్దాం. నా పరిస్థితి మొత్తం చెప్తా. అక్కడ తీసుకున్న పరీక్ష కాగితాలు మొత్తం నేను చూపిస్తా. స్కానింగ్లు, ఎంఆర్ఐ స్కానింగ్లు, రకరకాల పరీక్షలు ఉన్నాయి. ఈ మొత్తం తీసుకెళ్ళి చూపిస్తా. ఇక్కడ డాక్టర్ ఉండదు కాబట్టి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి కలుద్దాం, ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పి ఇంకా ఆలోచించుకుని ఎప్పుడైతే అనుకున్నాడో తక్షణమే వెళ్ళిపోయింది అనమాట. ఒక 10 నుంచి 11 దాకా లాక్డౌన్ అనేది సడలించిన టైంలో వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిండు, కలిసిండు. అతనికి జరిగిన విషయం మొత్తం చెప్పిండు. ఈ పరీక్షలు హైదరాబాద్లో చేసిన పరీక్ష కాగితాలు మొత్తం చూపెట్టిండు. ఆ టైంలో నేను కూడా పోయి అక్కడికి అతనితో పాటు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఒకటే మాట చెప్పిండు, ఏమయ్యా, ఈ జబ్బు కోసం నువ్వు అంత దూరం పోవాలా? నాకు ఒక్క 4 నెలలు టైం అయ్యి ఈ జబ్బు నేను మొత్తం తగ్గిస్తాను. అవునా సార్ అని చెప్పి ఆశ్చర్యపోయింది అనమాట. ఎందుకంటే 2 సంవత్సరాలు వాడినా కానీ అక్కడ ఫలితం లేనిది ఇక్కడ 4 నెలలు ఎలా తగ్గిద్ది అని చెప్పి ఎక్కడో కొద్దిగా డౌట్ ఉంది తనకి. నేను కూడా ధైర్యం చెప్పా, సార్ ఇంతగా డాక్టర్ గారు చెప్తున్నారు కదా, ప్రయత్నిస్తే ఏం పోయిద్ది చూద్దామని చెప్పి అనుకున్నాం. ఓకే అనుకున్నాం. మందులు తీసుకుంటూ స్టార్ట్ చేసిన మందులు వాడంగా అతనికి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కానొస్తుంది. ఎలా కానొస్తుందంటే, ఈ బ్రెయిన్లో దగ్గర 2 years 2 సంవత్సరాల దాకా మెసిలిన ఇది మెల్లమెల్లగా ఆగిపోవటం స్టార్ట్ అయిందనమాట. అప్పుడు ఇతనికి అనిపిస్తుంది అనమాట, అరే నేను ఈ మందులు వాడటం వల్ల ఆగుతుందా అని చెప్పి ఇతనికే నమ్మకం కుదిరిందనమాట. ఏం చేసిందంటే, అతను మందులు కంటిన్యూ చేసిండు. ఒక నెల వాడిండు ప్రస్తుతానికి.
బాగానే అనిపించింది. ఇన్నాళ్ళు బ్రెయిన్లో కొద్దిగా మెసిలేది. ఆ మందులైతే ఎప్పుడైతే వాడుతుందో అప్పటి నుంచి ఇది మెసలటం ఆగిపోయిందనమాట. చాలా సంతోషపడ్డాడు. అమ్మయ్య, సంకలో పిల్లలు పెట్టుకొని దేశం మొత్తం ఎతికినట్టుంది నా పరిస్థితి అని చెప్పి అనుకున్నాను అనమాట. ఇక్కడే మందులు ఉంచుకొని నేను ఎక్కడెక్కడికో తిరిగి వచ్చాను అని చెప్పి అదే కంటిన్యూగా స్టార్ట్ చేసింది. లాక్డౌన్ కూడా పూర్తి అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మెల్లిమెల్లిగా కరోనా కూడా తగ్గిపోతుంది ఆ టైంలో. 4 నెలలు వాడిండు. 4 నెలలు వాడిన తర్వాత 1 నెల పాటు వాడకుండా ఉండొచ్చు, చూద్దాం ఎలా ఉండదని చెప్పి 1 నెల రోజుల దాకా మందులు వాడకుండా మానేసిన తర్వాత నెల రోజులలో కూడా ఒక్కసారి కూడా ఊపిరాగిపోలే. అప్పుడు ఇతనికి పూర్తిగా నమ్మకం వచ్చిందనమాట. సరే అని చెప్పేసి, అంటే అప్పటికే ఆర్థికంగా ఇతను చాలా అప్పుల పాలైంది అనమాట. హాస్పిటల్కి వెళ్తే ఒక 1000 రూపాయల దాకా అవుతుంది అంతే, మందులకి ప్లస్ డాక్టర్ గారి ఫీజుకి. కానీ 1000 రూపాయలు అవుతుంది. కానీ ఇటు కరోనా టైంలో పనులు లేక ఆర్థికంగా ఇతను ఇంతకుముందు ఖర్చు పెట్టుకున్న డబ్బు, ఆరోగ్యపరంగా ఇతను గురించి వాళ్ళ అబ్బాయి గురించి ఖర్చు పెట్టుకున్న డబ్బు అయితేనే చాలా నష్టపోయింది. కానీ అందువల్ల ఇతని దగ్గర ఎక్కువ డబ్బులు లేక కొద్దిగా ఇబ్బంది అనేది పడుతుంది అన్నమాట. సో సరే, ఈలోపు ఏమైందంటే ఈ కరోనా ఒకటి వచ్చింది. ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఎవరు కూడా ఏ పని చేసుకునే అవకాశం కూడా లేదు. ఆ విధంగా ఇతను కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే సరే నేను కూడా కొంత సాయం చేసేవాడిని. సరే, ఈలోపు ఏం చేసిందంటే, ఎంత సాయం చేసినా కానీ మనం ప్రతి ఒక్క అవసరాన్ని మనం తీర్చలేం కదా. సరే, ఈలోపు ఏం చేసిందంటే ఒక ఆలోచన అనేది వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, అతను ఉన్న ఊర్లో ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఆడికి వెళ్ళిండు, ఎంక్వైరీ చేసిండు, ఇక్కడ హోమియోపతి డాక్టర్ ఎవరన్నా ఉంటారా అని. ఎందుకుంటారు, హోమియోపతి డాక్టర్ ఉన్నారు, స్కిన్కి సంబంధించిన డాక్టర్ ఉండు, అలాగే ఆయుర్వేదం మంది డాక్టర్ ఉండు, చాలా డాక్టర్లు అని చెప్పారనమాట. అమ్మయ్య, చాలు, నాకు ఇక్కడ నేనున్న ఆర్థిక పరిస్థితుల వల్ల నేనున్న ఆర్థిక పరిస్థితుల వల్ల ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి మందులు తెచ్చుకున్నప్పుడల్లా 1000 రూపాయలు అవుతున్నాయి. అక్కడ డాక్టరే ఇక్కడ డాక్టరే కదా, సరే ఇక్కడ ఒకసారి వాడి చూద్దామని చెప్పి అప్పటి నుంచి వాడి చూద్దామని చెప్పి వెంటనే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయిండు. గవర్నమెంట్ హాస్పిటల్లో హోమియోపతి డాక్టర్ గారి దగ్గర విషయం మొత్తం చెప్పిండు. అతని దగ్గర ఉన్న పరీక్షలు, ఎంఆర్ఐ స్కానింగ్లు, సిటీ స్కానింగ్లు ఇవన్నీ చూపెట్టిండు. రకరకాల పరీక్షలు ఉన్నాయిలే, కాగితాలే. అవన్నీ చూపెట్టిన తర్వాత ఆ డాక్టరు ఈ ఇంతకు ముందు వాడిన హోమియోపతి డాక్టర్ ఏ విధంగా అయితే చెప్పారో సేమ్ అదే మాట చెప్పింది అనమాట. నేను పూర్తిగా తగ్గిస్తా, నన్ను నమ్ము, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను పూర్తిగా ఇసంటి డబ్బులు ఎంతోమందికి నేను తగ్గించా, నన్ను నమ్మను అంతే. కరెక్ట్గా చెప్తున్నారండి. మీకు ఎందుకని ఈ విషయం చెప్తున్నారంటే కరెక్ట్ చెప్తున్నానండి. ఒక్క 6 నెలలు మాత్రమే వాడాడు. 6 నెలలు వాడిన తర్వాత అసలు ఆ బ్రెయిన్లో మెసలటం అనేది ఆగిపోయింది అనమాట పూర్తిగా. అవి ఏ మందులు అయ్యి, హోమియోపతి మందులు పూర్తిగా ఆగిపోయిన తర్వాత డాక్టర్ గారు చెప్పారనమాట, ఇక నువ్వు మందులు వాడాల్సిన అవసరం లేదు, నీ కేసు నాకు అర్థమైపోయింది, పూర్తిగా నయం అయిపోయింది, ఇక వాడకు అన్నాడు. కానీ ఇతనికి ఎక్కడో భయం ఉంది. అరే, ఇంతకుముందు ఇలాగే గబుక్కుని ఆఫ్ చేస్తే మళ్ళీ ఊపిరాగిపోయేది కదా, డాక్టర్ గారు వద్దంటున్నారు, ఇక మందులు ఇవ్వనంటున్నారు, ఏంటి అనుకోండు. భయంగా ఇంటికి వెళ్ళిపోయిండు. మళ్ళీ ఇవాళ మందులు లేవు కదా, ఒకవేళ ఊపిరాగిపోద్దాం అని చెప్పి భయపడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే కొంత ధైర్యం అనేది ఉంది ఇతనికి. ఏం ధైర్యం? ఈ మెసలటం అనేది ఆగిపోయింది అనమాట. అసలు పూర్తిగా లేదు, ఆగిపోయింది. కాబట్టి ఆ ధైర్యం అనేది ఇతనికి ఉంది. ఆగిపోయింది కదా, మందులు అయితే డాక్టర్ గారు వద్దని చెప్పారు, ఇవ్వలేదు కూడా, ఇక నుంచి నేను వాడకపోతే నాకు ఇటు అయితే మెసలుతా లేదు కాబట్టి ఈ ధైర్యమే నాకుంది. సరే, డాక్టర్ గారు నన్ను మీద నమ్మకం ఉంది, బ్రెయిన్లో ఏం మెసలుతా లేదు కాబట్టి ఈ ధైర్యం నాకుందని చెప్పి అలాగే పండుకోండి. నెల రోజుల దాకా మందులు లేకుండా ఉండు, ఎప్పుడు కూడా ఊపిరాగలే. 2 నెలలు అయింది ఊపిరాగలే, 3 నెలలు అయింది మందులు లేక ఊపిరాగలే. ఇప్పటి వరకు కూడా కరోనా లాక్డౌన్ పడిన కానుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఆ బ్రెయిన్కు సంబంధించిన మందులు అనేది వాడలేదు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఊపిరి అనేది ఆగలేదు. ఈ విషయం నేను అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది నిరుపేదల లాంటి వాళ్ళకి లక్షలు తగలబోసినా కానీ కొన్ని జబ్బులు అనేది నయం కావు. పాపం వాళ్ళు ఉన్న ఆస్తి, గొప్ప ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకోవడం, అప్పులు పాలవడం, గొప్ప వాళ్ళ దగ్గర ఏమన్నా బంగారం ఉంటే ఆ బంగారాన్ని కూడా అమ్ముకోవడం, కనీసం ఇంట్లో ఏ వస్తువు లేకుండా అమ్ముకొని చివరకు వాళ్ళు ఉండే ఇల్లునే అమ్ముకొని అయినా సరే తెలవక చనిపోతున్నారు.
ఈ సంగతిని మీకు ఎందుకు చెప్తున్నానంటే అసంటి వారి కోసం ఈ యొక్క వీడియో చేస్తాను. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హోమియోపతి మందులు అనేది ప్రాణానికి అంత రక్షణ అనేది ఇస్తుందన్నమాట. హోమియోపతి కదా, ఇదేం నయమైద్దిలే, ఏదో చిన్న చిన్న గిన్నెల్లాగా ఉంటాయి మాతల్లో, ఒక ఆరేసుకోమంటే ఏదో చుక్కల మందు ఇస్తారు, ఆ చుక్కల మందులలో ఏం తగ్గిపోయిద్దిలే అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం. కానీ దాంట్లో చాలా బలం అనేది ఉంది. లక్షలు తగలబోసిన ఆ జబ్బు అనేది 2 సంవత్సరాల దాకా ఆయన అంటే ఉంది. కానీ ఒక హోమియోపతి వల్ల ఇప్పటికి కూడా మందులు లేకుండా అలాగే ఉన్నాయి. వాడిండు 4 నెలలు 5 నెలలు అలా వాడిండు. డాక్టర్ గారు వద్దాం అవసరం లేదని చెప్పిండు. కానీ బ్రెయిన్లో మెసిలీది ఆగిపోయింది, పూర్తిగా ఆగిపోయింది, పూర్తిగా మందులు అనేది మానేసిండు. డాక్టర్ గారు పూర్తిగా ఆఫ్ చేయమని చెప్పిండు. ఇప్పటికి కూడా అతను ఏ జబ్బు వచ్చినా సరే, వాళ్ళ ఫ్యామిలీలలో ఏ జబ్బు వచ్చినా సరే, ఇంక్లూడింగ్ మా ఇంట్లో కూడా ఎసంటి జబ్బు వచ్చినా సరే మేము అందరం కూడా హోమియోపతి హాస్పిటల్కి వెళ్ళి హోమియోపతి మందులే వాడతాము. కాబట్టి అసంటి హోమియోపతి మందులు తెలియక చాలామంది ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టుకొని చివరకు కొంతమంది ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అందరి ఆరోగ్యాలు అనేది మనమే కాపాడుకుందాం. ఎంతోమంది ఇబ్బంది పడే వాళ్ళ ఇంట్లో ఒక ఏలుగునిద్దాం. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చూస్తున్నారు కానీ చాలామంది చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మా వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీ లైక్లు, మీ కామెంట్లే మాకు ఇంకొకరికి చూడటానికి అవకాశం ఉంటుంది. మాకు కూడా కొద్దిగా ఉత్సాహం అనేది వస్తూ ఉంటుంది. మళ్ళీ ఒక వీడియో చేద్దామని ఉత్సాహం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.